ప్రాజెక్టులు నీళ్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టారని, అందుకే ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు తీసుకోలేకపోతున్నామని ఆరోపించారు. అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదమన్నారు. అలా చేస్తే భద్రాచలంతో పాటు 44 ఊళ్లు కొట్టుకుపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం రిపేర్లు పూర్తి చేస్తామన్నారు. అయితే మంత్రి ఉత్తమ్కి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్కు కాళేశ్వరంపై అసలు అవగాహనే లేదన్నారు. కన్నెపల్లికి మేడిగడ్డతో సంబంధం లేదన్నారు. అసలు 30 నెలల నుంచి కాళేశ్వరంలో రిపేర్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో తుమ్మిడిహెట్టి పనులు ఎందుకు చేపట్టలేదన్నారు గంగుల. అసలు మీరు ఈ పంపు ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. 100% ఉత్తమ్ కుమార్ అవగాహన లేదు. కన్నెపల్లికున్న మేడిగడ్డ సంబంధం లేదు. మేడిగడ్డల పిల్లర్లకు కూలినా కూలకపోయినా ప్రాబ్లం లేదు. కన్నెపల్లి కంటే యూ హ్యావ్ సఫిషియెంట్ వాటర్. కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయండి, మీకు మా మిడ్ మానేరు వెళ్ళండి నింపు. అదే మా ప్రధాన డిమాండ్. 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి 100% కేటీఆర్ తెలుసు. ఆ డిజైన్ చేసినప్పటి నుంచి మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఉత్తమ్ గడ్డ తెలియదు ఏమని ఇచ్చింది. ఎక్కడ కూడా నీళ్ళు నింపద్దని ఎక్కడ చెప్పలేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆ పేపర్ చూపించమని చెప్పు. వీళ్ళంట ప్రొపగండా ఇస్తున్నారు. సుందీల నింపద్దని ఎక్కడ చెప్పలేదు, అన్నారం నింపలేదు చెప్పలేదు. నేను ఒక్కటే ఎక్కువ చేస్తున్నాను. నువ్వు నిజంగానే అవకాశం ఉంటే మాకు 1 వీక్ టైం ఇవ్వండి, అధికారులు ఇచ్చండి. నేనే గంగుల కమలాకర్ సివిల్ ఇంజనీర్గా నేను చూసి పెడతా. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ కూడా మేడిగడ్డ సంబంధం లేదు. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నుంచి కాలాపం చేసుకొని వచ్చారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాల ఈ మీడియా కట్టిండు. నేను ఒకటి ఇటుమవుతున్నా, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయలేవా? 4 సంవత్సరాలు ప్రాజెక్టే కంప్లీట్ చేసాం కదా. 2.5 సంవత్సరాలే తమ్మిడిహెట్టు మీద ఒక అడుగున ముందు కింద పోనీ మహారాష్ట్ర పర్మిషన్ తీసుకొచ్చిర్రా. తమ్మిడిహెట్టు కాడ వీలు కాదు. తమ్మిడిహెట్టు వీలైతే ఇక్కడ మేము చేయము. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. తమ్మిడిహెట్టు నుంచి 3 సంవత్సరాలు అయినా బట్టి ఒక ఇటు కూడా ఎందుకు పెట్టలేదు. తమ్మిడి టెండర్ పిలిచినావా? పర్మిషన్లు వచ్చినాయా?